ఓం నమో భగవతే వాసుదేవాయ. సంకల్పం అంటే ఏమిటి? కాశీలో చెప్పవలసిన సంకల్పం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుంటాం. ముందుగా సంకల్పానికి సాధారణ అర్థం మనసులో అనుకున్న ఒక దృఢమైన నిర్ణయం లేదా బలమైన కోరిక అని అనుకోవచ్చు. సత్ అంటే మంచి, శుభము, శ్రేయస్సు అనే అర్థాలు చెప్పుకోవచ్చు. కావున సంకల్పం అంటే శుభమైన, సత్యమైన, దృఢమైన ఆలోచన అనే అర్థం వస్తుంది. ఇక ధార్మికంగా చూస్తే మనం చేసే నిత్య కర్మలు, పూజలు, వ్రతాలు, హోమాలు మొదలైన వాటిలో మొదలు పెట్టే ముందు మనం మానసికంగా లేదా వాచికంగా చెప్పే లేదా కోరుకునే ఆలోచనల్ని సంకల్పం అనుకోవచ్చు. సాధారణంగా పండితులు మన చేత సంకల్పం పలికిస్తారు. అలాగే మనసులో ఆ కోరికలను మనం కోరుకుంటాం. భారతీయ సంస్కృతిలో సంకల్పానికి ఒక విశిష్ట స్థానం ఉంది. మనం ఈ మాట వింటూ ఉంటాం, వారి సంకల్ప బలం అలా ఉంది, అందుకే అలా జరిగింది అని. అంటే క్రియాశీలతకి మొట్టమొదటి అడుగు సంకల్పం. ప్రతి నిత్య కర్మలో సంకల్పం చెబుతూ ఉంటాం. కర్మను చేయాలనే దృఢ నిశ్చయాన్ని సంకల్పం ద్వారా ఆ భగవంతునికి మనం తెలియజేస్తాం. ఈ సంకల్పం ద్వారా మనం ఏ సమయంలో, ఎక్కడ, ఏ ఉద్దేశంతో, ఎవరిని సాక్షిగా చేసుకొని ఈ కర్మ చేస్తున్నామో స్పష్టంగా తెలియజేస్తాం. ఉదాహరణకు సంధ్యావందనం ఆచరించేటప్పుడు మనం ఆచమనం చేశాక సంకల్పంతో సంధ్యావందన ప్రక్రియలు ప్రారంభిస్తాం. అంటే సంకల్పం అనేది ఆధ్యాత్మికంగా మన సన్నద్ధతను ప్రకటించే దివ్య ప్రక్రియ. అందుకే శాస్త్రాలు సంకల్పం లేకుండా చేసే కర్మలు ఫలించవు అని అంటున్నాయి. సంకల్పం ఆంతరంగిక శుద్ధికి సూచన. మనసు ఏకాగ్రతతో కర్మపై స్థిరపడుతుంది. నిత్య కర్మను యాంత్రికంగా కాకుండా భక్తితో చేయడంలో ఇది సహకరిస్తుంది. ధ్యేయ స్పష్టతనిస్తుంది. అంటే ఎందుకు చేస్తున్నామో తెలుసుకొని చేయడం ద్వారా కర్మ ఫలితాన్ని సారవంతంగా పొందగలుగుతున్నాం. అందుకే మనం ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతం యొక్క వివరాలు ముందుగా తెలుసుకొని, ఆ ప్రాంతం ఏ నదుల మధ్య ఉంది ఉదాహరణకు, ఆ విషయం తెలుసుకొని, సంకల్పం ఏ విధంగా చెప్పాలో తెలుసుకొని సంకల్పం చెప్పి, అది నిత్యకర్మ అయినా, స్నానం ఆచరించేటప్పుడైనా, నదీ స్నానమైనా, ఏదైనా ఆ సంకల్పం తెలుసుకొని చేయడం ద్వారా ఫలితం త్వరగా వస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక మనం కాశీకి వెళ్తూ ఉంటాం. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినది కాశీ ప్రయాణం. అంత దూరం వెళ్ళి కాశీలో మనం చెప్పవలసిన సంకల్పం ఏమిటో తెలుసుకొని చెప్తే అది చాలా మంచిది. కాశీ సంకల్పం. ఓం శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం నమో గంగే నమో గంగే నమో గంగే నమో గంగే. ముందుగా ఆచమనం చేసి ప్రాణాయామం చేసి తర్వాత ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి.
మమోపాత్తదురితక్షయద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్తే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోः దక్షిణదిగ్భాగే వింధ్యస్యోత్తర ఆర్యావర్త ఏకదేశే అవిముక్త వారణాసీక్షేత్రే అసి వరుణయోర్मध्ये ఆనందకాననే మహాశ్మశానే గౌరీముఖే త్రికంటకవిరాజితే విక్రమశకే అష్టావింశతితమే కలియుగే భాగీరథ్యాः उत्तरवाहिन्याः पश्चिमतीरे ब्रह्मनाळे महामणिकर्णिकाक्षेत्रे श्रीकाशी अन्नपूर्णा विशालाक्षी समेत श्रीविश्वेश्वरादित्य त्रिंशत्कोटिरुद्रदेवता हरिहर गोब्राह्मण गुरुचरणसन्निधौ बार्हस्पत्यमानेन श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे नवम्यायां भौमवासरे शुभनक्षत्रे शुभयोग शुभकरण विविधगुणविशेषणविशिष्टायां शुभतिथौ श्रीमान् भारद्वाजगोत्रोद्भवस्य वेङ्कटमाधवकुमार नामधेयः अहम् इह जन्मनि जन्मान्तरेषु ज्ञानाज्ञानकृत समस्तपापक्षयार्थम् अखण्ड गंगानदी स्नानमहं करिष्ये। ओम नमो गंगे नमो गंगे नमो गंगे नमो गंगे इति गंगा स्नान संकल्पः। ఈ విధంగా ఈ సంకల్పాన్ని చెప్పుకొని గంగా నదిలో స్నానం ఆచరించాలి. ఇదే విధంగా సంకల్పం చెప్పుకొని సంధ్యావందనం చేసుకోవాలి. ఇక్కడ ఒక గమనిక, కాశీలో ఉత్తరాది వారందరూ బార్హస్పత్యమానాన్ని అనుసరిస్తారు. అంటే వారికి పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి మొదలుగా నెల మొదలవుతుంది. మనకు అంటే దక్షిణాది వారికి అమావాస్య వెళ్ళిన పాడ్యమి నుండి నెల మొదలవుతుంది. అందువలన ఉత్తరాది వారు మనకన్నా 15 రోజులు ముందుగా ఉంటారని గమనించవలెను. ఓం నమః శివాయ.